నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు రారాజైన వంకాయని పచ్చి బఠానీతో కలిపి కూర వండితే అద్భుతంగా ఉంటుంది. ఆ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ నేను చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేస్తున్నానండి, సో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను 1/2 కిలో వంకాయలని తీసుకుని వాటిని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి. దీనివల్ల వంకాయలు కలర్ మారకుండా ఉంటాయన్నమాట. ఇలా కట్ చేసుకుని వంకాయలు రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ చిన్న బౌల్తో పచ్చి బఠానీ కూడా తీసుకున్నానండి. ఇవి జస్ట్ చేతితో చెప్పాలి అనుకుంటే 2.5 గుప్పెళ్ళు ఉన్నాయన్నమాట. బఠానీ ఇన్నే వేసుకోవాలని ఏం లేదు, మీకు ఎన్ని కావాలో అన్ని అటు ఇటు వేసుకోవచ్చు. కప్స్లో అయితే 1/2 కప్ దాకా తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోండి. అలానే ఒక 3 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ ఆనియన్ పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటిని కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీలు కూడా ఒకసారి కడుక్కుని ఈ వంకాయ ముక్కలతో పాటు వేసేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసుకుని ఆ తర్వాత ఒక 3/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి బఠానీ, వంకాయ, ఉల్లిపాయలు అన్నీ కలిసేలా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఫస్ట్ వాటర్ వేయొద్దండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి అటు ఇటు కలిపేసుకోండి. ఇలా మగ్గించడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అండి. అండ్ వంకాయ కూడా చాలా బాగా మగ్గుతాయి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా కారం, లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ అయితే కారంతో పాటు వేయొద్దండి, ఎందుకంటే బఠానీలు ఒక్కొక్కసారి గట్టి పడిపోతాయి సాల్ట్ వేసేస్తే. అందుకోసం సాల్ట్ ముందు వేయకుండా కారం వేసుకుని మరొక 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వండి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని మరొకసారి కలుపుకుని ఒక 3/4 గ్లాస్ దాకా వాటర్ని పోసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ని వేసుకోండి. యూజువల్గా వంకాయ కూరలోకి ఎక్కువ వాటర్ అవసరం లేదు, బట్ బఠానీ కాంబినేషన్ కాబట్టి బఠానీ ఉడకాలి కాబట్టి 3/4 గ్లాస్ నుంచి 1 గ్లాస్ వరకు వేసుకుని మళ్ళీ సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇలా వాటర్ అంతా దగ్గర పడి బఠానీ వంకాయ పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోండి. మనం ఇలా బఠానీ తీసుకుని మనం చేతితో నలిపితే అది ఈజీగా మెత్తగా అయిపోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా బఠానీ ఉడికినట్టు. లేదంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. సిమ్లో పెట్టి ఉడికిస్తే ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. సో బఠానీ ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్, లేదంటే టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలు ఉప్పు అన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ సిమ్లో మాత్రమే పెట్టుకుని మూత పెట్టుకుని కూర దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి. కూర కన్సిస్టెన్సీ ఇలా దగ్గరగా అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోండి. ఇది రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. అంతే, వంకాయ బఠానీ కర్రీ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.